నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు అడగగానే మా స్టూడియోకి విచ్చేసినందుకు చాలా సంతోషాలు. సో ఫస్ట్ ఏంటి అంటే శత్రువులని నాశనం చేసే బగ్లామూత్కి అమ్మవారి అసలు రహస్యం గురించి చెప్తారా? అలానే అమ్మవారిని స్వాధీనం చేసుకోవాలి అన్న, అమ్మవారి అనుగ్రహం పొందాలి అన్న చేయాల్సిన విధి విధానాలు ఏంటంటారు? తప్పకుండా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారంటేనే సకల శక్తి స్వరూపిణి, లోకోద్ధారిణి, జగజ్జనని అని మనం పిలుస్తూ ఉంటాం. అట్లాగా అమ్మవారిని నవదుర్గల రూపంలో, అష్టలక్ష్ముల రూపంలో, ఈ రకంగా వివిధ రూపాలలో అమ్మవారిని మనం కొలుస్తూ ఆరాధిస్తూ వస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి బగళాముఖి అనేటటువంటి అమ్మవారి, ఇది దశమహావిద్యలకు సంబంధించినటువంటిది. మనకు దశమహావిద్యలు అని ఉన్నాయి. అంటే 10 రకాల అవతారాలతో అమ్మవారిని మనం స్తుతిస్తాం. ఇది తాంత్రిక విద్యా విధానంలో పూజలు అనేటటువంటివి జరపబడతాయి. ఈ దశమహావిద్యల్లో 8వది బగళాముఖి అమ్మవారు. అయితే బగళాముఖి అని అంటే అర్థం ఏమిటి అంటే, బగళ అంటే సంస్కృతంలో బంధించడము అని అర్థం, ముఖి అంటే ముఖము అని అర్థం, ముఖము. బగళాముఖి అంటే అమ్మవారు దేనిని బంధించి ఉన్నది అంటే ముఖమును బంధించి ఉన్నది. ఎవరి ముఖాన్ని బంధించి ఉన్నది ఇక్కడ అంటే, మాదనుడు అనేటటువంటి రాక్షసుడి ఆయన వాక్కు చేత దేవతాశక్తులనందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటే, అమ్మవారు ఆ మాదనుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క నాలుకను ఒక చేతితో ఆ రాక్షసుడి యొక్క నాలుకను పట్టుకొని మరొక చేతితో తన యొక్క ఖడ్గాన్ని దునుమాడుతూ ఉన్నటువంటి రూపమే బగళాముఖి రూపము అనేటటువంటిది. కాబట్టి అమ్మవారి యొక్క రూపములోనే రహస్యము ఇమిడి ఉన్నది. అంటే ఈ రూపముతో ఉన్నటువంటి అమ్మవారిని కొలిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అని అంటే, అమ్మవారిని ఎలా వశం చేసుకోవాలి అనేటటువంటిది మీరు అడిగారు. అంటే ఈ రూపంతో ఉన్నటువంటి అమ్మవారిని కనుక మనము కొలిచినట్టయితే, ఎలాగైతే ఆయన నాలుకను బంధించి ఉన్నదో, అమ్మవారు ఒక చేతితో ఆ మాదనుడి నాలుకను బంధించి ఉన్నదో, అది దేనిని తెలియచేస్తుంది అంటే, ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉంటాం, రకరకాలైన పుకార్లు షికార్లు కొడుతూ ఉంటాయి. అనవసరంగా సంబంధము సూత్రము లేనటువంటి రూమర్స్ వచ్చే దానివల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. అవాక్కులు చివాక్కులు పడుతూ ఉంటాం. సంబంధం లేనటువంటి విషయాలు మన నెత్తిపై మనకు పడుతూ ఉంటాయి. దారిన పోయే ముళ్ళ కంచె నెత్తిల పడ్డట్టు అని సామెత చెప్పినట్టు, మనకు సంబంధం లేనివన్నీ కూడా మనపై ఊడి పడుతూ ఉంటాయి. ఈ రకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మనము బగళాముఖి అమ్మవారిని విశేషంగా ఉపాసించాలి. ఆ రకంగా బగళాముఖి అమ్మవారిని ఉపాసన చేయడం చేత ఈ రకమైనటువంటి పుకార్లు, అనవసరమైనటువంటి పుకార్లు కానీ, వదంతులు కానీ, లేకపోతే సంబంధం లేనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడం కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. శత్రుబాధ నివారణ అంటే సమాజంలో అగౌరవము పాలయ్యేటటువంటి పరిస్థితులను దూరం చేసి గౌరవ ప్రతిష్టలు అనేటటువంటివి పెంపొందింపబడతాయి. మరి అమ్మవారిని ఎలా వశం చేసుకోవాలి అనే ఒక మాట మీరు అన్నారు. అయితే అమ్మవారిని వశం చేసుకోవడము అంత సులభమైనటువంటి విషయం కాదు, అలాగని అసాధ్యమైనటువంటి విషయం కూడా కాదు. మనము నియమ నిష్టలతో గనక మనం అమ్మవారిని ఉపాసించినట్టయితే తప్పకుండా అమ్మవారిని మనం వశం చేసుకోవచ్చు. అయితే దశ మహావిద్యలు అనేటటువంటివి అత్యంత విశేషమైనటువంటివి. ఎవరు పడితే వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా ఈ యొక్క అమ్మవార్లను ఉపాసించడానికి అవకాశం లేదు. కాబట్టి మొట్టమొదటగా బగళాముఖి అమ్మవారిని పూజించాలి అనేటటువంటి సంకల్పం కలిగితే మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఒక సద్గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా అమ్మవారి యొక్క బీజ మంత్రం ఏదైతే ఉంటుందో ఆ బీజ మంత్రం ఉపదేశం తీసుకొని ఆ ఉపదేశాన్ని అనుష్ఠానం చేసుకొని మంత్ర పునశ్చరణ చేసుకొని మంత్ర సాధన గావించిన తర్వాత అప్పుడు అమ్మవారి పూజలో మనం ప్రవేశం చేయాలి. అప్పటి వరకు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే
సామెత చెప్తారు, తేలు మంత్రం రానిదే పాము పుట్టలో చేయి పెట్టారట. తేలు మంత్రమే రాదు, కానీ వీడు ఏకంగా పోయి తన చేతి పాము పుట్టలో పెట్టాడు. ఇక పాము మంత్రం ఏం చెప్పగలుగుతాడు వాడు? అట్లాగే అమ్మవారి యొక్క రూపం తెలియనిదే, అమ్మవారి యొక్క విశేషత తెలియనిదే, అమ్మవారి యొక్క బీజమంత్ర సాధన లేనిదే, అమ్మవారిని ఎలా కొలవాలనేటటువంటి నియమనిష్టలు తెలుసుకోనిదే అమ్మవారి ఉపాసన చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ రకంగా గురుముఖతః సశాస్త్రీయంగా ఉపదేశం పొంది సాధన చేసి అమ్మవారిని మనం పూజిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుంది. గురువుని ఖచ్చితంగా సంప్రదించాలి. తప్పకుండా గురువు అనుగ్రహం చేతనే, గురుముఖతః ఉపదేశం పొందిన తర్వాతనే చేయాలి. లేకపోతే బగళాముఖి సాధనకు సాహసం చేయకూడదు అనేది మా యొక్క సలహా. ఓకే. అయితే అమ్మవారికి పసుపు రంగు అత్యంత ప్రీతికరం బగళాముఖి అమ్మవారికి. అందుకే అమ్మవారికి పీతాంబరి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారి ఉపాసన చేయదలిచినటువంటి వాళ్ళు హరిద్రా వస్త్రములు అంటే పసుపు రంగు వస్త్రములను ధరించి ఆ రకంగా అమ్మవారిని ఆ దీక్షా వస్త్రాలతో అమ్మవారిని మనము సేవించాలి. ఇందులో ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి రహస్యమైనటువంటి పూజా పద్ధతులు ఉంటాయి. కాబట్టి అవి కొన్ని మంత్రాలు కానీ ఆ క్రియలు కానీ బాహాటంగా చెప్పడం అనేటటువంటిది కూడా నిషిద్ధము. కాబట్టి గురుముఖతః గురువును సంప్రదించి, గురువును ఆశ్రయించి, గురు శుశ్రూష చేసి అమ్మవారి యొక్క సంపూర్ణ ఉపదేశము పొందిన తర్వాత అమ్మవారి సేవను చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. బగళాముఖి ఉపాసన చేయడం ద్వారా లేదా తెలిసినటువంటి వాళ్ళతో, అందులో ఉద్దండులైనటువంటి పండితులతో ఈ బగళాముఖి పూజ లేదా బగళాముఖి హోమం కనుక చేయించినట్టయితే ప్రత్యేకించి ఇది శత్రుబాధ నివారణకు సంబంధించినటువంటిది. కాబట్టి శత్రుబాధ లేదా వదంతులు ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రముఖమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అది సినీ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఈ రకమైనటువంటి ప్రముఖ రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బగళాముఖి పూజ హోమము అత్యంత విశేషమైనటువంటిది. బగళాముఖి అమ్మవారిని విశేషంగా అర్చించి ఆ పూజా హోమాదులు కనుక చేయించుకున్నట్టయితే రాజకీయ రంగంలో వాళ్ళకు వచ్చే అడ్డంకులను తొలగించుకోవచ్చు. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కాంపిటీషన్ కానీ శత్రుబాధలు కానీ వాటిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ ఫీల్డ్లో చూసుకున్నా కూడా కాంపిటీషన్ ఎక్కువగా, తప్పనిసరి. ఎక్కువగా. అవునమ్మా, ఎందుకంటే మొట్టమొదట వచ్చేదే శత్రు బాధ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కలికాలంలో వ్యక్తికి ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే సహించేటటువంటి శక్తి కరువైపోయింది. సహనశీలత, సహన శక్తి అనేటటువంటిది కరువైపోయింది. మన పక్కనే ఉండి మన స్నేహితుల్లా నటిస్తుంటారు, కానీ మనం ఎదిగితే మాత్రం ఆ పక్కనున్న స్నేహితుడు అని భావించేవాడు కూడా సహించడు. అలాంటి మానసిక దౌర్బల్యం కలిగినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి బగళాముఖి అమ్మవారి విశేష అర్చన, పూజ, హోమాదులను కనుక చేసుకున్నట్టయితే ఈ రకమైనటువంటి సమస్యల నుంచి విముక్తిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.